Hello children, a very good morning. Are you all safe at home? అందరూ సేఫ్గా ఇంట్లో ఉంటున్నారమ్మా. డోంట్ గో అవుట్. బాగా ఎక్కడికైనా బాగా అవసరమయ్యి వెళ్ళాల్సి వస్తే కనుక వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండి చదువుకోండి, ఇంట్లోనే ఆడుకోండి. ఓకే, డోంట్ గో అవుట్ టు ప్లే with your neighbors or with your friends like that. Okay, is it clear? Because సిచ్యువేషన్ అస్సలు ఏం బాగోలేదు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి చక్కగా చదువుకోండి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు. ఓకే, నా కమింగ్ టు యువర్ హోంవర్క్ పార్ట్. ఓన్లీ 3 to 4 children submitted me the homeworks. Now what about others? మిగతా వాళ్ళు ఏమైంది, ఎందుకు హోంవర్క్స్ చేయట్లేదు? సో హోంవర్క్స్ చేసి టీచర్స్కి పర్సనల్గా పోస్ట్ చేయాలి. రెస్పెక్టివ్ టీచర్స్ అంటే సబ్జెక్ట్ టీచర్స్. ఇంగ్లీష్ అండ్ గ్రామర్ టు మీ, ఇంగ్లీష్ గ్రామర్ మాత్రం నాకు పోస్ట్ చేయండి. మిగతా సబ్జెక్ట్ టీచర్స్కి మిగతా సబ్జెక్ట్స్ పోస్ట్ చేయండి. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? హోంవర్క్స్ చేయాలి, రెగ్యులర్గా హోంవర్క్స్ చేయాలి, సబ్మిట్ చేయాలి. అలా చేస్తేనే మీరు నెక్స్ట్ క్లాస్కి అంటే 5th క్లాస్కి ప్రమోట్ అవుతారు, లేదు అంటే మళ్ళీ 4th క్లాస్ చదువుతారు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? నౌ కమింగ్ టు అవర్ ఇంగ్లీష్ క్లాస్. సో వాట్ డిడ్ వి లెర్న్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్? ఎస్, రీడింగ్ పార్ట్ ఆఫ్ టెక్స్చువల్. ఎస్, టెక్స్చువల్ గ్రామర్ we are learning, isn't it? కదా, టెక్స్చువల్ గ్రామర్ చదువుకుంటున్నాం కదా, టెక్స్చువల్ పార్ట్ చదువుకుంటున్నాం కదా, లెసన్ 8. నా ఆల్రెడీ you all have learned about alphabetical order and alphabetical order. Do you all know what is a dictionary? Dictionary అంటే తెలుసా అందరికీ? తెలుసా? See, this is a dictionary ఇది. ఓకే, సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఇది. ఓకే, పాకెట్ డిక్షనరీస్ కూడా ఉంటాయి, ఆక్స్ఫర్డ్ తెలుసు కదా అందరికీ. అందరూ కూడా డిక్షనరీస్ కొనుక్కోవాలి, డిక్షనరీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. సో వెన్ ఎవర్ యూ అంటే మీకు ఏదైనా డౌట్ వచ్చినట్టు కనుక అయితే వెంటనే యూ హ్యావ్ టు టేక్ యువర్ డిక్షనరీ అండ్ యూ హ్యావ్ టు అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాలి మీనింగ్. మీకు ఏదైనా మీనింగ్ తెలియకపోతే వెంటనే డిక్షనరీ తీసి చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అ డిక్షనరీ. నా ఈ డిక్షనరీలో హౌ దీస్ యూ ఆల్ నో దాట్ వీ హ్యావ్ 26 లెటర్స్. ఆల్ఫాబెట్లో మనకి 26 లెటర్స్ ఉన్నాయని తెలుసు కదా మీకు అందరికీ. సో ఈ 26 లెటర్స్కి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇందులో అరేంజ్ చేస్తారు డిక్షనరీలో. So today let us learn about what is an alphabetical order. So many of you know but few don't know kada, kontamandiki teliyadu alphabetical order ante ento. So in this class, today's class, let us learn about an alphabetical order. Okay, alphabetical order kosam ee roju manam class lo nerchukundam. Okay, now see all of you, look at the board carefully. I'll write few words here on the board. Just observe carefully. Now see here, so you all know that A to Z letters, isn't it? A to Z letters అందరికీ తెలుసు కదా. ఆల్ఫాబెట్ అందరికీ తెలుసు కదా. A to Z ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఆల్ఫాబెట్. A to Z లెటర్స్ అన్నీ కలిపి 26 లెటర్స్ని మనం ఆల్ఫాబెట్ అంటాం అనమాట. సో ఆల్ఫాబెట్స్ అనకూడదు, ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్ అనే అనాలి. ఆల్ఫాబెట్. ఓకే, డోంట్ రైట్
డోంట్ యాడ్ ఎస్ టు ఆల్ఫబెట్, ఓన్లీ ఆల్ఫబెట్ విల్ బి దేర్. మనకి తెలుగులో అక్షరమాల అంటే ఆ నుంచి బండిన వరకు మనకి అక్షరమాల అని ఎలా అంటామో అలాగే A to Z 26 లెటర్స్ని మనం ఆల్ఫబెట్ అంటాం అనమాట. ఓకే, నౌ సో దీస్ ఆర్ ద వర్డ్స్ that you have to put in an alphabetical order, arrange in an alphabetical order. First one is nest, net, art, ant, beetle, bug, parrot, pigeon, duck. So these are the ఇవన్నీ వర్డ్స్ అన్నమాట. ఇది మనం ఆల్ఫబెటికల్ ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ లెటర్ స్టార్ట్స్ విత్ ఏ, బట్ ఆల్ఫబెట్ స్టార్ట్ విత్ లెటర్ ఏ కదా. ఏతో స్టార్ట్ అయిన వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఎస్, 2 వర్డ్స్ ఉన్నాయి, బట్ రెండు కూడా ఏతోనే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ హియర్ అండ్ హియర్ ఆల్సో ఏ. సో రెండు ఈక్వల్ అయినప్పుడు 2 లెటర్స్ ఈక్వల్ అయిన అంటే ఆర్ట్లోని ఏ, యాంట్లోని ఏ. నౌ యూ హ్యావ్ టు అంటే ఫస్ట్ లెటర్స్ ఈక్వల్ అయితే సెకండ్ లెటర్కి వెళ్ళాలి. ఇక్కడ ఆర్, ఇక్కడ ఎన్ కదా. విచ్ లెటర్ విల్ కమ్ ఫస్ట్, ఎన్ ఆర్ ఆర్ కదా. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్, ఎన్ ఫస్ట్ వస్తుంది. సో యాంట్ విల్ కమ్ ఫస్ట్, అంటే ఫస్ట్ యాంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్ట్ అంటే ఎన్ తర్వాత ఆర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ యాంట్ తర్వాత ఆర్ట్ అన్నమాట. నెక్స్ట్ బీతో వచ్చే వర్డ్స్ ఉన్నాయా? ఎస్, బీటిల్ అండ్ బగ్. సో ఫస్ట్ లెటర్స్ ఆర్ ఈక్వల్ హియర్. నో గో టు సెకండ్ లెటర్. హియర్ ఈ అండ్ హియర్ యూ. ఇక్కడ ఫస్ట్ బీటిల్లో ఈ, ఇక్కడ బగ్లో యూ. సో విచ్ లెటర్ విల్ కమ్ ఫస్ట్, ఈ ఆర్ యూ? ఈ కదా. సో బీటిల్ విల్ కమ్ ఫస్ట్. నెక్స్ట్ బగ్. నెక్స్ట్ సితో స్టార్ట్ అయిన ఉన్నాయా వర్డ్స్? ఇక్కడ లేదు. డి, ఎస్, డక్. డి తర్వాత ఈ, ఎఫ్ లేదు, జి లేదు, హెచ్ లేదు, ఐ లేదు, జే నో, కే ఎల్ ఎం ఎన్ ఎస్, ఎన్ రెండు ఉన్నాయి. నెక్స్ట్ నెట్. సో ఫస్ట్ letters are equal here. Next go with second letter. Second letter is also equal here. E, E. Then you go to third letter. ఇక్కడ S, ఇక్కడ T. Which letter will come first? T or S? A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S. S తర్వాత T. కాబట్టి నెక్స్ట్ తర్వాత నెట్ వస్తుంది అన్నమాట. ఓకే, so like this. Next after N, M, N, O, P, S. P to two words ఉన్నాయి, parrot and pigeon. So first letters are equal here. Go with second letter. Here A and here I. So which letter will come first, A or I? A kada. So parrot will come first, then pigeon. So like this. ఇది ఆల్ఫబెటికల్ ఆర్డర్. దీన్నే మనం ఆల్ఫబెటికల్ ఆర్డర్ అంటాము. సో యాంట్, ఆర్ట్, బీటిల్, బగ్, డక్, నెక్స్ట్, నెట్, ప్యారెట్, పిజియన్. సో ఇలాగే మనకి ఈ డిక్షనరీలో అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్ అంటే లెటర్స్ పరంగా మనకి ఈ డిక్షనరీలో అరేంజ్ చేస్తారన్నమాట. ఓకే చిల్డ్రన్, సో డిక్షనరీ యూజెస్ ఏంటో తెలుసా? మనకి ఏ మీనింగ్ దొరకకపోయినా డిక్షనరీలో దొరుకుతుంది. మీకు తెలియకపోయిన ఏ మీనింగ్ అయినా మీరు డిక్షనరీ యూజ్ చేసి మీనింగ్ ఇంగ్లీష్ టు తెలుగు ఆర్ తెలుగు టు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆల్సో హిందీ వర్షన్స్ ఆల్సో విల్ బి దేర్. హిందీ వర్షన్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా రాకపోతే డిక్షనరీ దగ్గర పెట్టుకోండి, చక్కగా డిక్షనరీ కొనుక్కోండి. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎనీ మీనింగ్ ఆఫ్ ఎనీ వర్డ్ యూ కెన్ ఫైండ్ అవుట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? So this is about an alphabetical order. Now coming to your textbook part reading, let's go with the textbook part reading. Okay, all of you open. Are you all ready with your textbooks? Yes, very good. Now we'll go with the reading. Now open. Now see children, look here, page number 106. See here, the words will be given like this in the dictionary. Observe it carefully. See vocabulary, dictionary reference. Look at the picture given below carefully. So these are the words
ద వర్డ్స్ విల్ బి గివెన్ ఇన్ ద డిక్షనరీ లైక్ దిస్. అంటే డిక్షనరీలో వర్డ్స్ ఇలా ఇస్తారనమాట. అబ్జర్వ్ చేశారా అందరూ? ఓకే, ఈజ్ ఇట్ క్లియర్గా ఉందా? ఎస్. నౌ see, these are the words related to A, letter A. లెటర్ ఏతో స్టార్ట్ అయినవే ఇవన్నీ కూడా. చూసారా అందరూ? అబ్జర్వ్ చేశారా? ఓకే, ఓకే. హియర్ సి ఏబుల్ యాడ్జెక్టివ్. హియర్ అంటే వర్డ్ నౌనా యాడ్జెక్టివా అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న అంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చెప్తాయి అన్నమాట ఇక్కడ. సో క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఆర్ టాలెంటెడ్. ఏబుల్ అంటే సి టాలెంటెడ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. చూసారా? ఏబుల్ మీకు తెలిసిన వర్డ్, బాగా తెలిసిన వర్డ్ కదా. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? అబాకస్. అబాకస్ తెలుసా మీకు అందరికీ? సి హియర్ ఇట్ ఈస్ అ నౌన్. A frame with rows of wires along which beads are slid, used for counting. Okay, now coming to page number 107. See here, let us understand what a dictionary is. A dictionary is a reference book that has a list of words arranged alphabetically with their meanings తో ఉంటాయి alphabetical orderలో అరేంజ్ చేసి. A dictionary entry will have the word its parts of speech and meaning. చెప్పాను కదా, ఆ వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తారు, మీనింగ్ ఇస్తారు, ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇస్తారు, శాంపుల్ సెంటెన్స్ ఇస్తారు. ఓకే, ఎక్సెట్రా. See, read the following sentence. Observe the underlined word. See, they wrote a letter to the Green Club volunteers. So ikkada volunteers ante meaning. What is the meaning of the underlined word? Well, if you can't guess its meaning from the sentence clue, we generally refer to a dictionary in order to know its meaning. Let us know how to refer to a dictionary for a meaning. సో ఫస్ట్ మీనింగ్ ఎలా తెలుసుకోవాలో చూడండి. సో అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ వాలంటీర్. చూసారా ఇక్కడ డిక్షనరీ ఎంట్రీ వాలంటీర్కి? చూసారా ఇక్కడ రెడ్ కలర్తో ఎంట్రీ వర్డ్, గ్రీన్ కలర్తో మీనింగ్. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అని ఉంది. ఓకే, సో 2 types ఆఫ్ మీనింగ్స్ ఇచ్చారు ఇక్కడ. చూసారా అందరూ? అబ్జర్వ్ చేశారా? నౌన్ 1 వాలంటీర్ స్పెల్లింగ్ డివైడ్ చేసి ఆల్రెడీ ఎలా డివైడ్ చేసి చదవాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో అలాగే ఉంది చూసారా ఇక్కడ. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఉంది. స్కూల్స్ నీడ్ వాలంటీర్స్ టు హెల్ప్ చిల్డ్రన్. ఓకే, ఆర్ దేర్ ఎనీ వాలంటీర్స్ టు హెల్ప్ క్లియర్ అప్? So these are the sentences. This is a meaning about volunteer, and this is a చూసారు ఇది ఆల్రెడీ మీరు యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్లో చదువుకుని ఉంటారు. ఇవి how to pronounce ఇస్తారు కదా. ఎస్. నా ఎగ్జాంపుల్స్ అండ్ నోటీస్ ద arrows in 4 colors. The red arrow indicates the word volunteer entry. The blue one indicates its parts of speech. The green arrow indicates meaning of the word, and the pink one indicates a sample or example sentence. From the above dictionary entry, it is clear that the meaning of the word volunteer is a person who does a job without being paid for it. Already meanings lesson explain చేసేటప్పుడు చెప్పాను volunteer spelling meaning ఏంటో. Okay, now likewise we can refer to the dictionary and understand word meanings, spellings and any other related information which we do not know. Okay, so this is about a dictionary. Now see activity 2 in page number 108. Activity 2,
Arrange the following words in alphabetical order. See, tree, river, volunteer, letter. Letter, river, tree, volunteer. So by watching this video, you all can complete the textbook part. If you have any incomplete ఉన్నవాళ్ళు ఈ వీడియో వాచ్ చేస్తూ కంప్లీట్ చేయండి అమ్మా. ఓకే. కూల్, కేర్, కట్, క్లీన్. కేర్, క్లీన్, కూల్, కట్. గ్రీన్, గార్డెన్, గ్రాస్, గోవా. గార్డెన్, గ్రాస్, గ్రీన్, గోవా. వాటర్, వేస్ట్, వెదర్, వేవ్. వేస్ట్, వాటర్, వేవ్, వెదర్. ఫ్రెండ్, ఫ్లో, ఫన్, ఫెయిత్. Faith, flow, friend, fun. Okay. Now look up these words in your dictionary. Sorrow, grief, dump, dispose of or deposit. Club, to unite or join together. Choke, grip or gag. So this is the reading part of your textbook. Tomorrow we'll continue with the next part of this page. Okay. Now coming to your homework part. See here, I gave some words here. You all have to arrange them in an alphabetical order. First you mention the date in your homework book and do the homework. First arrange the following words in alphabetical order, in an alphabetical order actually, or in alphabetical order. Okay. Water, friends, wave, wildlife. So which word will come first, second, third, fourth? Just you have to do this in your HW. Is it clear, children? I hope you all understood. Andarki ardhamaindi kada alphabetical order ante. If you have any doubt, please call me and ask. Okay. But you all have to do your homework regularly. Without doing homework, you can't be promoted to next class. Is it clear? Thank you, children.